ఇంకా చేద్దాం. ఒక 40-50 గ్రామాలకు నేషనల్ అవార్డు వచ్చింది సిద్దిపేటలో. 40-50 ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిన మనం సిద్దిపేటలో. ఇంకా కొన్ని ఊర్లు మిగిలినాయి, వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ టర్మ్లో మనం కష్టపడదాం. మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, మనం ప్రజల పక్షం, ప్రజలతో పనిచేద్దాం. నేను ఇందాక చెప్పిన కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాడు చెక్ డ్యాముల్లో మనమే నంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ 1. మనము ఏ పని చేసినా, ఆపద్ బాంధవ అయితేనేమి, రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి, అది ఏ పథకమైనా మనం సిద్దిపేట నంబర్ 1 ఉంచినాం. బీమా కానీ, రైతుల బీమా, పంటల బీమా కానీ. ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా. మీరు చక్కగా చేయండి. ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా, సహకారం ఇస్తా. మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు 24 గంటలు మీకు సేవలో ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు ఆయన ఉంటారు. మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా క్యాంప్ ఆఫీస్కి రండి, ప్రభాకర్ గారితో కూర్చోండి. అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఎల్ఓసీలైనా, హాస్పిటల్ పని అయినా, మండలాఫీస్ పని అయినా, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా, ఏదైనా ఒక రోడ్డు కావాలన్నా, మీకు ఏదైనా విషయం అర్థం కాకపోయినా నేరుగా ప్రభాకర్ గారు ఉంటారు. రోజు మీకు అందుబాటులో ఉంటారు. రాగానే మీకు మంచి భోజనం పెడతాడు. ఎంతమంది వచ్చినా రోజు భోజనం ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో. ఎంతమంది వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి మీకు ప్రేమతో చేయగలిగిన అన్ని పనులు ప్రభాకర్ గారు చేసి పెడుతూ ఉంటారు. వారంకు 2-3 రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా. కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా. నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా, నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా? సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారంకు 2 రోజులు 3 రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటా. సర్పంచులు, ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం. నేను కూడా ఉన్నా అందులో. నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది. రేపు సార్ వస్తుంది సిద్దిపేటకు, నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు, మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది. మీకు మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది. చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే, మీకు ఏదైనా అవసరం ఉంటే ఒట్టిగా రమ్మని అన్న, అవసరం ఉంటే రండి, కూర్చోండి. ప్రభాకర్తో కానటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే, ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది, దావకాన్నో, పోలీస్ స్టేషనో, ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తెలుగులో రాసినా సరే, ఇంగ్లీష్లో రాసినా సరే, 4 ముక్కలు పడేయండి. నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు 5-10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు. సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో, ఇంకా ప్రేమగా, మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమన్నా మిగిలిపోయేవి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దంచేద్దాం. అయిన కాడికి ఇప్పుడు చేద్దాం. ఇంకేదైనా మిగిలిపోయినవి ఉంటే చివరి 2-3 ఏళ్ళు దంచేద్దాం. మీరు ఉంటారు కదా, మీరు ఎక్కడ పోతారు? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి, పరిస్థితిని వివరించాలి. ఇది ఇప్పుడు చేస్తా, ఇది మళ్ళీ ఏడాది చేస్తా, ఇది మళ్ళీ చేస్తా, మంచిగా వివరించి చెప్పండి. దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. గెలిచేదాకా ఒక ఖర్చు, గెలిచినాక తెల్లారికెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం, లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, లేదంటే మన ఎల్లమ్మ తల్లి పండుగ ఉంది, బీరప్పదేవుని జాతర ఉన్నది, పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం, లేకపోతే పోషమ్మ తల్లి పండుగ ఉన్నదంటే చూసేది ఎవరికి చూస్తారు? ఊళ్ళే
అర్జెంటుగా మీరు కనబడతారు. ఇది వరకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట, ఇప్పుడేమో అంటారు గెలిచినవు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముగ్గురు చేసారు, పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేశారు, ఇప్పుడు వాళ్ళు చల్లగా పడతారు. ఇక మీరు ఒక్కరే కనబడతారు, మొత్తం బరువు మీ మీదకే పడుతుంది. అది అట్లా ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఖర్చు ఉంటుంది. చాలా ఓపిక కావాలి, సంయమనం కావాలి, మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తేండి. ఎక్కడ ఏమీ అధైర్యపడకండి, బాధపడొద్దు. ఇది పదవి అనేది ఒక బాధ్యత. మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా, వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు. మీరు అట్లా ఎదగాలి, మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది, కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టమవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం